అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రవితేజ గారి ఇరుముడి సినిమా రిలీజ్ అయ్యి 2 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి 2 డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే చాలా సినిమాల రికార్డ్స్ ని బ్రేక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏ సినిమా రికార్డ్ బ్రేక్ చేసిందో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారిని అడిగి తెలిసిన ప్రయత్నం. నమస్కారం సార్. రవితేజ గారి కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది సార్. మరి 2 డేస్ లో కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకే రేంజ్ వరకు వెళ్ళొచ్చు? చాలా సినిమాలకు సంబంధించి రికార్డ్స్ బ్రేక్ చేసిందని చెప్తుంది. ఏ సినిమాలో రికార్డ్ బ్రేక్ చేసింది సార్? ఇది ఇరుముడి, పెద్ది, తర్వాత మనశంకర ప్రసాద్, సంక్రాంతి హిట్గా నిలిచిన హనుమాను, వీటన్నిటిని బ్రేక్ చేసేసింది. అంటే 2 రోజుల కలెక్షన్లు ఇంత వేగంగా వచ్చాయి. పైగా ఈ సినిమాకి రికవరీ అంటే మనకి ఒక టార్గెట్తో సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈ టార్గెట్ ఎలా ఫిక్స్ అవుతుందంటే బిజినెస్ని బట్టి ఫిక్స్ అవుతుంది. మనకి ఈ సినిమాకి బిజినెస్ ముందే ప్రీ థియేట్రికల్ బిజినెస్ ఆంధ్ర తెలంగాణ కలిసి 15 crores అయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా 1.2 crores, ఓవర్సీస్ 4 crores, మొత్తం అరౌండ్ 20 crores ప్రీ థియేట్రికల్ బిజినెస్ అయింది. దాదాపు 22 కోట్ల షేర్ టార్గెట్గా ఇది రంగంలోకి దిగింది. అంటే 40 కోట్ల గ్రాస్ కలెక్షన్ దీని టార్గెట్. అయితే ఈ 2 రోజుల్లోనే 47.45 లక్షల గ్రాస్ వచ్చేసింది దీనికి 2 డేస్లో. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితాలో తరుగు చాలా చాలా తక్కువ. ఫ్రైడే, సాటర్డే, ఎందుకంటే ఫ్రైడే వర్కింగ్ డే, సాటర్డే హాలిడే. ఫ్రైడే సాటర్డే వచ్చాయంటే సండే ఈజీగా 30 కోట్లు గ్రాస్ చేసే అవకాశం ఉంది. అంటే 3-4 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్కి ఇది వెళ్ళిపోతుంది. సో ఆ రికార్డులని బద్దలు చేసింది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, 10 ఏళ్ల రికార్డు ఒకటి దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ 10 ఏళ్ళ రికార్డు ఏంటంటే కేవలం 36 గంటల్లో దీని టార్గెట్ వచ్చేసింది. ఈ 36 గంటల్లో టార్గెట్ వచ్చిన సినిమా 10 ఏళ్లలో ఇది ఒకటే అనమాట. దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఈ సినిమాకు బడ్జెట్ చాలా తక్కువ, 40 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. సో 40 కోట్ల బడ్జెట్ అనేది సేఫెస్ట్ బడ్జెట్ రవితేజ మీద. ఫ్లాప్ అయినా కూడా పెద్ద లాసులు రాదు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఈ సినిమా నుంచి లెసన్ నేర్చుకోవాల్సింది ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ ఏంటంటే విపరీతంగా బడ్జెట్లు పెంచేయకూడదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, పాన్ ఇండియా సినిమా అంటారు, తీసేదేమో తెలుగు సినిమా లాగా తీస్తారు, తీసి దానికి 300 కోట్లు 400 కోట్లు పెడతారు. పెద్ద లాంటి సినిమా పరిస్థితి అదే కదా. దానికి పాజిటివ్ వచ్చినా కలెక్షన్లు రాలేదు ఫైనల్గా. సో దానికి కారణం ఏంటంటే విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేసి డైరెక్టర్లు నెంబర్ ఆఫ్ డేస్ పెంచేస్తారు, ఆర్టిస్టులను తీసుకొచ్చేస్తారు, హడావిడంతా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్, రవితేజ, డైరెక్టర్, వీళ్ళు ముగ్గురు క్రెడిట్ అనమాట. వీళ్ళు ముగ్గురు జాగ్రత్తగా దీన్ని బడ్జెట్ కంట్రోల్లో చేసుకున్నారు. ఎంత కావాలో అంతే ప్రొడక్షన్ పెట్టారు. ఆ విలేజ్లోనే తీసేశారు. పెద్ద ఆర్టిస్టులు లేరు, రెమ్యునరేషన్ ఉండే ఆర్టిస్టులు లేరు. అలాగా అంటే రవితేజ ముందు నుంచి కూడా సేఫెస్ట్ బెట్. అందుకని ఆయన ఫ్లాపులు వరుసగా ఉన్న సినిమాలు ఎందుకు వస్తుంటారు అంటే ఆయన రెమ్యునరేషన్ వరకు ఆయన ఎంత అడుగుతాడో అంత తీసుకుంటాడు. అందులో కూడా ప్రొడ్యూసర్లు మీరు ఇంత బిగినింగ్ ఇంత తీసుకోండి, తర్వాత ప్రాఫిట్లో షేర్ పెట్టుకోండి, ఏరియాలు పెట్టుకోండి అన్నా కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాడు అతను. రెండోది అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోయి బడ్జెట్ పెంచామని గొడవ చేయడు. కాబట్టి ఆయన సినిమాలు సేఫ్. సో 40 కోట్ల బడ్జెట్ అనేది ముందు సక్సెస్ అక్కడే ఉంది. మనం తక్కువ బడ్జెట్లో చేయడమే ఫస్ట్ సక్సెస్కి పునాది లాంటిది. దాని తర్వాత సినిమా బాగా చేసుకోవడం. సో ఇవన్నీ దీనికి కుదిరాయి అనమాట. రవితేజ కూడా గతంలో రొటీన్లో కొట్టుకుపోయాడు. అది ఇప్పుడు ఆగి రవితేజ వాళ్ళ అమ్మాయి కూడా దీంట్లో బాగా ఇన్వాల్వ్ అయింది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ కూడా వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల కూడా ఈ యంగ్ జనరేషన్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అనే యాంగిల్లో ముఖ్యంగా అమ్మాయిల ఎంపవర్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ అనే యాంగిల్లో అమ్మాయిలు భయపడకుండా పెరగాలి అన్న కాన్సెప్ట్ వల్ల ఏమైందంటే ఫ్యామిలీలు కనెక్ట్ అయినాయి, అమ్మాయిల తల్లిదండ్రులకు కనెక్ట్ అయింది, అమ్మాయిలకు కనెక్ట్ అయింది, మాస్క్ కూడా బాగా కనెక్ట్ అయింది. అలాగే భక్తికి సంబంధించిన మంచి పాటలు ఉండడం వల్ల భక్తులు కూడా బాగా ఈ సినిమాకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తునే ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో, వాళ్ళందరూ కంపల్సరీ చూస్తారు, థియేటర్కి వెళ్ళి చూడాలనిపిస్తుంది వాళ్ళకి. సో అలాగా ఇది అన్ని కారణాలతో అయింది. ఇది ఫస్ట్ డే మనకి చూసుకుంటే నెట్ కలెక్షన్ ShackNilk.com బేస్ చేసుకొని చెప్తున్నాను. నెట్ కనెక్షన్ వచ్చి ఇండియాలో 15.3 crores, అంటే 15,30,00,000 వచ్చింది. ఆక్యుపెన్సీ రేటు చాలా బాగుంది, 76.9%
ఆక్యుపెన్సీ రేట్ ఉంది. మామూలుగా పెద్ద సినిమాలకి కూడా, పెద్ద సినిమాకి కూడా 50-60% కంటే దాటలేదు.